ఎన్నో నైట్స్ ఏడ్చాను. లిటరల్లీ నా మెంటల్ హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అయింది. లిప్ సర్జరీ చేసుకున్నారా? హలో బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మై గర్ల్స్ అవుట్ దేర్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు భావన. నేను బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్స్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఈ టాపిక్స్ పైన ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేసెస్ వేసుకున్న తర్వాత నుంచి చాలా మంది నాకు బ్రేసెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. లైక్ వేసుకున్న మంత్ నుంచి వచ్చాయి, కానీ ద ప్రాబ్లమ్ ఇస్ నాకు దాని గురించి జీరో నాలెడ్జ్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు వేసుకోలేదు. ఫస్ట్ నేనే వేసుకుంటున్నాను. నా ఫ్యామిలీలో గావచ్చు, నా ఫ్రెండ్స్‌లో గావచ్చు, అందరిలో నేనే ఫస్ట్ టైమ్ బ్రేసెస్ వేసుకున్నాను. అదేంటో ఏమో మరి. ఎప్పుడూ అంతే, అన్ని ఫస్ట్ నేనే ట్రై చేస్తాను. కంటెంట్ క్రియేషన్ గూడా ఇప్పుడు నేనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నా చుట్టుపక్కల అందరూ తయారయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు బ్రేసెస్ వేసుకున్నాను. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా బ్రేసెస్ వేసుకుంటున్నారు. ఎనీహౌ, నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఏంటి, అండ్ మీరు అడిగిన క్వెషన్స్ అన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను. బ్రేసెస్ వేసుకున్న తర్వాత నార్మల్‌గా తినొచ్చా అని కొంతమంది అడిగారు. మోస్ట్ అడిగిన క్వెషన్ వచ్చేసి బ్రేసెస్ వేసుకున్న తర్వాత పెయిన్ ఉంటుందా అని చెప్పి. దాన్ని కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ ఫేస్ చేంజ్ అవుతుందా అని కొంతమంది అడిగారు. అండ్ ఎన్ని రోజులు వేసుకోవాలి అని అడిగారు. అండ్ ఇంకొంతమంది వచ్చేసి ఎన్ని టైప్స్ ఉంటాయి, మీకు ట్రీట్మెంట్ మొత్తం అయ్యేసరికి ఎంత కాస్ట్ అయింది. ఆఫ్ కోర్స్ అన్నీ నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా డేస్ అయింది ఇలా కూర్చొని మాట్లాడుకొని మనం. ఓకే. సో, ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామా? ఎందుకు డిసైడ్ చేసుకున్నారు బ్రేసెస్ వేసుకోవాలని అడిగారు. సో, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాననమాట. లైక్ ఆయన నా టీత్ చూసి, "నువ్వెందుకు ఇన్ని ఇయర్స్ వరకు వేసుకోలేదు? నువ్వు చిన్నప్పుడే వేసుకొనుంటే నీకింకా బావుండేదేమో. ఇప్పటికి ఆలస్యమైనది ఏం లేదు. నువ్వు వేసుకుంటే బెటర్" అని అన్నాడు. లైక్ ఎప్పుడు ఎవరు ఏం చెప్పలేదు. సడెన్‌గా ఈయనేంది ఇలా అన్నాడని చెప్పి, ఎందుకు డాక్టర్ అని అడిగాను. సో, అప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, నాకు నార్మల్‌గా టీత్ ఏంటంటే లైక్ క్రూక్ టీత్ అంటారనుకుంటా దాన్ని. క్రూక్డ్ టీత్ అంటారు, లేదా క్రౌడెడ్ టీత్ అంటారు. సో, ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతోంది నాకు అంటే, ఈ 4 టీత్ ఉంది గదా! స్టార్టింగ్ ఈ 4 టీత్ ఉన్నాయి గదా! ఈ 4 టీత్ చేసే పని జస్ట్ ఈ 2 టీత్ మాత్రమే చేస్తున్నాయన్నమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే, లాంగ్ టైమ్‌లో లైక్ నాకు 40 లేదా 30 దాటిన తర్వాత నాకు ఈ పైనున్న టీత్ బానే ఉంటాయి. కానీ ముందరున్న ఈ 2 టీత్ అనేది మెల్లి మెల్లిగా లైక్ అరిగిపోవడం గానీ, పల్చు పడిపోవడం గానీ, సెన్సిటివ్ అయిపోవడం గానీ, డైజెషన్ అనేది కూడా సరిగ్గా జరగదు. సో, బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు యంగ్‌గా ఉన్నావు కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ నీకు ప్రాబ్లమ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు ఛాన్స్ తీసుకుంటావు? లైక్ బ్రేసెస్ వేసేసుకుంటే బెటర్ గదా! అని అన్నాడు. ఐయామ్ లైక్ ఓకే. ఆలోచిద్దాం అని చెప్పి నేనప్పుడొచ్చేసాను. సో, అప్పటినుంచి ఆలోచిస్తున్నాను. ఐయామ్ ఓకే విత్ మై టీత్. లైక్ నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకొక ఇన్‌సెక్యూరిటీ ఉండేదనమాట. లైక్ నేను ప్రాపర్‌గా అందరి ముందు నవ్వడం గాని అలా చేసేదాన్ని కాదు. చిన్నప్పుడు అందరూ అనేవాళ్ళనమాట. "ఏనుగు పళ్ళేసుకొనున్నావు." అలా చాలా చాలా మాటలు విన్నాను. సో, వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా నేను ఎక్కువ హర్ట్ అయ్యేదాన్ని కాదు. ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువ హర్ట్ అయ్యే మోస్ట్‌లీ నేను ఫుల్ చిల్ ఉంటాననమాట. లైక్ ఎక్కువ నెగటివిటీని తీసుకోను. ఎవరైనా ఏమైనా అంటే నేనింకా 2 అనే టైప్ అనమాట. కానీ అవన్నీ ఇగ్నోర్ చేసినా గూడా లైక్ డీప్ డౌన్ అవన్నీ అలానే ఉండిపోతాయి గదా! చైల్డ్‌హుడ్ ట్రామాస్ లాగా. సో, అది అలా ఉందనమాట. చిన్నప్పటి నుంచి నాకు గూడా ఉండేది. లైక్ ఒక ప్రాపర్ టీత్ ఉంటే బావుండేదేమో. నేను ఇలా అనిపించుకునేదాన్ని కాదు గదా! అని జెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. ఇక ఈయన డాక్టర్ ఇలా చెప్పేసరికి ఐయామ్ లైక్ ఓకే, చేయించుకుందాము. మేజర్ పాయింట్ నేను బ్రేసెస్ వేసుకోవాలని అనుకుందేంటంటే, నా హెల్త్ పాడవకూడదని జెప్పి. చూయింగ్ ప్రాపర్‌గా లేకపోతే ఫుడ్ అనేది గట్ ఇష్యూస్ చాలా వస్తాయి. బ్లోటింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా అమ్మాయిలకి తెలిసిన విషయాలే గదా! ఎన్ని డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఇంకా ఎక్కువవుతున్నాయి. బేసిక్‌గా నేను బ్రేసెస్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా చైల్డ్‌హుడ్ ట్రామాస్ అండ్ నా హెల్త్ నాకు ఫస్ట్ ప్రియారిటీ. నో మ్యాటర్ వాట్. హెల్త్ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకు తెలిసి అరౌండ్ 5 టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయనుకుంటా. ఒకటొచ్చేసి మెటల్ టైప్ ఉంటుంది. ఓవరాల్‌గా మొత్తం మెటల్ టైప్ ఉంటుంది. మీరు కూడా చూసే ఉంటారు. నేను వేసుకున్న బ్రేసెస్ వచ్చేసి సెరామిక్ అనుకుంటా. దాని పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. టీత్ కలర్‌లోనే ఉంటాయి. సో, అది మరీ అంత మనకి ఎత్తి చూపించదనమాట. లైక్ మెటల్ బ్రేసెస్ కంటే. మెటల్ బ్రేసెస్ ఏంటంటే
చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. నేను సెరామిక్కే చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఆఫ్‌కోర్స్ నేను వీడియోస్ చేస్తాను. మెటల్ వేసుకొని చేశానంటే చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. నాకే నచ్చదు. ఇంక చూసేవాళ్ళు ఎలా చూస్తారని చెప్పి నేను సెరామిక్కే తీసుకున్నాననమాట. అంటే అలైనర్స్ మాత్రమే వేసుకుందాం అని అనుకున్నాను. బట్ నా డెంటిస్ట్ నాకు రికమెండ్ చేసిందేంటంటే, నాకు చాలా క్రూక్డ్ టీత్ అనమాట. లైక్ ఎక్కువ క్రౌడెడ్‌గా ఉంటాయి. ఓవర్ కంటే ఓవర్ క్రౌడెడ్ అనమాట నా టీత్. సో, దానికి అలైనర్స్ అనేది పాసిబుల్ కాదు. ఫస్టు మనం ఈ బ్రేసెస్‌తోనే చేసుకొని, ఆ తర్వాత కావాలంటే రిటైనర్స్ యూజ్ చేసుకుందాము అనన్నారు. సో, నేనైతే మోస్ట్‌లీ అలైనర్స్‌తోనే పని కానిచ్చేద్దాం అనుకున్నాను. కానీ బ్రేసెస్ వేసుకోవాల్సొచ్చింది. ఇదంతా లైక్ ఫిబ్రవరి 2025లో జరిగింది. ఫిబ్రవరి 16థ్ అనుకుంటా నేను ఫస్ట్ బ్రేసెస్ వేసుకున్నాను. సో, ప్రాసెస్ ఏముంటుందంటే లైక్ వాళ్ళు ఫస్ట్ మన టీత్‌ని చూస్తారు. అండ్ ఒక గ్లూ ఉంటుంది. అది ఒక చిన్న స్క్వేర్ లాగా ఉంటుందనమాట. బ్రేసెస్ వైర్‌ని హోల్డ్ చేస్తుంది. దాన్ని క్లిప్ అంటారనుకుంటా. సో, ఆ క్లిప్‌ని స్టిక్ చేస్తారు గ్లూతో. మన టీత్ మొత్తాన్ని ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి మాత్రమే అది వైర్ వేసి క్లిప్స్‌ని అటాచ్ చేస్తారనమాట మన టీత్‌కి. ఫస్ట్ వచ్చేసి నాకు పైన అప్పర్ టీత్‌కి మాత్రమే అప్లై చేశారు. ఆ గ్లూని వేసి ఆ క్లిప్స్‌ని. ఇది వేసుకున్న తర్వాత నా టీత్ అనేది చూడ్డానికి ఇలా ఉన్నాయి. ట్రస్ట్ మీ ఫస్ట్ టైమ్ వేసుకున్నప్పుడు ఎట్లా ఉండింది తెలుసా? ఎంత డిస్కంఫర్ట్ ఉండిందంటే ఓహ్ మై గాడ్! ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్. తినడానికి అవ్వదు. ఏదో లోపల నోట్లో ఉన్నట్టు ఉంటుంది. అలానే ఉంటుంది. నైట్ అంతా నిద్ర రాదు. లైక్ ఇది ఎవ్రీ డే ఉంటుందని చెప్పను. స్టార్టింగ్‌లో మాత్రమే. ఎందుకంటే మనకి ఎప్పుడూ లేనిది సడెన్‌గా ఒకటొచ్చేస్తే మన మైండ్ దాన్నే ఇండికేట్ చేస్తూ ఉంటుంది కదా! సో, అది జరుగుతుంది. నాకేంటంటే మంత్లీ అపాయింట్‌మెంట్ ఉండేది. సో, నేను ఎవ్రీ మంత్ మిస్ అవ్వకుండా నేను 2 ఇయర్సా? 1 ½ ఇయర్ అయింది. 1 ½ ఇయర్‌లో నేను ఒక్క వీక్ కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాను. అంత డెడికేషన్ ఉంటుంది నేనేదైనా చేస్తే. సో, యాహ్! మంత్లీ ఉంటుంది కాబట్టి ఆయన ఫస్ట్‌లోనే జెప్పాడు. నాకు ఫస్ట్ పైన దానికి వేశారు గాబట్టి, ఇది మొత్తం ఇలా స్ట్రెయిట్ రావడానికి అట్‌లీస్ట్ 3 మంత్స్ అన్నా పడుతుందమ్మా అన్నారు. సో, 3 మంత్స్‌కి ఆయన చెప్పినట్టు పైనంతా నీట్‌గా స్ట్రెయిట్‌గా వచ్చేసింది. ఫోర్త్ మంత్ గ్యాప్ ఇచ్చారు. లైక్ ఏం చేయకుండా మూవ్‌మెంట్స్ ఏం చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత, కింద వాటికి కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. గ్లూ పెట్టడం, క్లిప్ వేయడం. సో, ఇక్కడ గూడా నాకంతే. ఈ టీత్ క్రూక్డ్ ఉండింది. సో, ఫుడ్ చూయింగ్ అనేది ప్రాబ్లమాటిక్‌గా ఉండింది. ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, నాకలా ఉండడం వల్ల ఫుడ్ అనేది ఇక్కడంతా ఎక్కువ ఇరుక్కొని ఉండేదన్నమాట ముందు నాకు. అది ఏముందిలే అని నేను పెద్దగా పట్టించుకునేదాన్ని గాదు. సో, అది ఇంకా నేను అలానే కంటిన్యూ చేసుంటే నా ముందర పళ్ళు పోయేవన్నమాట. క్యావిటీస్ వచ్చేసి. థాంక్ గాడ్ అవేం జరగలేదు. పైన టీత్ నాకెక్కువ ఇబ్బంది పెట్టలేదు గానీ, కింద టీత్ ఎంత ఇబ్బందయిందంటే, లిటరల్లీ ఇక్కడున్న స్కిన్ ఉంటుంది గదా! ఇక్కడ ఈ స్కిన్ ఎన్ని సార్లు కట్ అయిందంటే, చాలా సార్లు కట్ అయింది. కొన్నిసార్లు బ్లీడింగ్ గూడా అయిందనమాట. నేను ఇక్కడ వీడియో క్లిప్స్ యాడ్ జేయడానికి ట్రై జేస్తాను. లేదా పిక్చర్స్ యాడ్ జేయడానికి ట్రై జేస్తాను. ఆ వైర్ ఉంటుంది గదా! ఆ వైర్ అనేది స్కిన్‌కి ఇలా మాట్లాడినప్పుడు గానీ, లేదా ఏదైనా మనం తినేటప్పుడు గానీ, అది తగులుతూ ఉంటుంది, కోసుకుంటూ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మనకి డాక్టర్స్ దాని కోసం ఇలాంటి ఒక షీట్ లాగా ఇస్తారనమాట. మనకి ఆ వైర్ ఏమైనా కోసుకున్న, స్కిన్ కట్ అయినట్టు అనిపిస్తూ ఉంటే, మనం దీన్ని కొంచెం ప్రొడక్ట్‌ని తీసుకొని ఆ వైర్ పైన స్టిక్ చేసుకున్నామంటే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద మోస్ట్ హారబుల్ థింగ్ వచ్చేసి బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఫుడ్. చాలా సరదా పడి వేసుకున్నాను కానీ, ఫుడ్ నేను ఎంత బాధపడతా తిన్నా తెలుసా? స్టార్టింగ్‌లో అయితే లైక్ మిక్సీలో వేసుకొని నేను ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేసేదాన్ని. నార్మల్‌గా నాకేంటంటే ఫుడ్ కొంచెం ఫాస్ట్‌గా తినడం అలవాటయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు సడెన్‌గా స్లోగా తినాలంటే అసలు కుదరదు. అండ్ నాకు ఇంకో విషయం ఏంటంటే నట్స్ కావచ్చు, ఏదైనా బఠానీ అలా హార్డ్‌గా ఉండే ఫుడ్ అంటే నాకు పిచ్చ ఇష్టం. కానీ బ్రేసెస్ వేసుకున్నప్పటి నుంచి అవన్నీ కట్ అయిపోయాయి. లిటరల్లీ ఐ కాంట్ ఈవెన్ ఈట్ ఎనీథింగ్. నా ఫేవరెట్ ఫుడ్ ఏది తినలేకపోయాను. అన్ని చిన్న పీసెస్ చేసుకొని తినేదానికంటే గమ్మున ఉండడం బెటర్ అని నేను ఫుడ్ గూడా చాలా వరకు తినడం మానేశాను. దానివల్ల నేను ఆల్‌మోస్ట్ లైక్ 3-4 కేజెస్ తగ్గిపోయాను. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మళ్ళీ నా రెగ్యులర్ వెయిట్‌కొచ్చేసాననుకోండి. బట్ చెప్తున్నా ఫుడ్ అనేది కొంచెం కాన్షియస్‌గా ఉండి తినాలి. అండ్ నాకేంటంటే ఈ 1 ½ ఇయర్‌లో ఫుడ్ బాగా
తుంచుకొని స్మాల్ పీసెస్ చేసుకొని తినడం అలవాటయిపోయింది. ఇప్పుడు గూడా ఏదన్నా హార్డ్ ఫుడ్ ఉందంటే దాన్ని తుంచి తింటున్నాను. మళ్ళా ఫ్లాష్ అవుతుంది. అవును, నాకు బ్రేసెస్ లేవు గదా! ఇప్పుడు తినాలి అని చెప్పి లైక్ లిటరల్లీ 1 ½ ఇయర్ తర్వాత నాకు బ్రేసెస్ బాగా అలవాటయిపోయింది. ఇప్పుడు నాకు బ్రేసెస్ లైక్ లైఫ్ లాంగ్ పెట్టుకోమన్నా గూడా పెట్టుకునేస్తాను. అంత అలవాటయిపోయింది. సో, మీకు కూడా అంత అలవాటు అయిపోవచ్చు. అవుతుంది గూడా. స్టార్టింగ్‌లో కొంచెం ట్రబుల్ ఇస్తుంది గానీ తర్వాత అలవాటయిపోతుంది. మీరే దాన్ని మిస్ అవుతారు ఒకసారి తీసేసిన తర్వాత. ఇప్పుడు కూడా నేను మిస్ అవుతున్నా ఆ బ్రేసెస్‌ని. మంత్లీ ఏంటంటే, ఆ క్లిప్స్ ఉంటాయి గదా! ఆ క్లిప్స్‌ని కొంచెం టైట్ చేసి వైర్ ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్ వైర్ లాగా ఏశారు నాకు. సో, ఆ వైర్‌ని తీసేసి మార్చడం గానీ, లేదా క్లిప్స్‌ని కొంచెం టైట్ జేయడం గానీ చేస్తూ ఉంటారు. సో, ఆ క్లిప్స్ టైట్ చేసినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. నేను కొంచెం హార్షో ఏమో నాకు తెలీదు గానీ, చాలామంది వీడియోస్‌లో గావచ్చు, నేను విన్న విషయం ఏంటంటే, అది టైట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ పెయిన్ ఉంటుంది. నేను ఏడ్చాను అని జెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు నాకు. నాకు పెయిన్ ఉన్నా నేను లైక్ తట్టుకునేదాన్ని. మరి ఏడ్చే అంత పెయిన్ అయితే నాకెప్పుడు రాలేదు గానీ, పెయిన్ ఉన్నింది నేను ఒప్పుకుంటాను. ఇక్కడంతా లోవర్ జా మొత్తం నొప్పి రావడం గానీ, టీత్ అక్కడి వరకే లాగడం గానీ, ఆ నర్వ్స్ అనేది లాగడం గానీ అలా జరిగాయి. నేను ఎంత వీలైతే లైక్ 99% నేను ఆ పెయిన్‌ని బేర్ చేస్తాను. అది ఇంక నా వల్ల గాదు. పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. టాబ్లెట్ వేస్తేనే ఇంక తగ్గుతుంది అంటే, నాకు నా డెంటిస్ట్ వచ్చేసి ఈ టాబ్లెట్‌ని రికమెండ్ చేశారు. నేను అందరికి దీన్నే యూజ్ చేయమని చెప్పలేదు. మీ డెంటిస్ట్ ఏది రికమెండ్ చేస్తే అదే యూజ్ చేయండి. నా డెంటిస్ట్ ఇది నాకు రికమెండ్ చేశారు కాబట్టి మీకు చూపిస్తున్నాను జస్ట్ వీడియో కోసం. సో, నైట్ టైమ్స్‌లో ఇది వేసుకొని నేను పనుకున్నానంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ద పెయిన్ ఈస్ గాన్. సో, జస్ట్ టైట్ చేసిన ఆ స్క్రూ టైట్ చేసిన రోజు మాత్రమే నాకు పెయిన్ ఉండేది. మిగతా ఎప్పుడు నాకు పెయిన్ అనిపించలేదు. లైక్ ఈ 1 ½ ఇయర్‌లో మంత్లీ వన్స్ ఆ పెయిన్‌ని భరించానంతే. మిగతా అంతా నాకు అలవాటయిపోయింది. ఒక విషయం ఏంటంటే బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆహ్, మన ఓరల్ హెల్త్ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తామంటే మన టీత్ అనేది తీసేసిన తర్వాత అంత మంచిగా ఉంటాయి. నేను మోస్ట్‌లీ వీలైతే డేకి 2 టైమ్స్ బ్రష్ చేయడానికి ట్రై చేశాను బ్రేసెస్ ఉన్నన్ని రోజులు. ఒకవేళ అలా కుదరలేదు అంటే ఫుడ్ తిన్న తర్వాత మనకి ఫుడ్ పార్టికల్స్ అనేది ఇందాక చెప్పినట్టు స్ట్రింగ్ దగ్గర ఉండిపోతాయని జెప్పాను గదా! చిన్న బ్రష్ లాగా వస్తుందనమాట. నేను ఆ బ్రష్ లింక్ గూడా ఇస్తాను. ఆర్థో సంథింగ్ బ్రష్ నేమ్ అనమాట. నేను డిస్క్రిప్షన్‌లో గూడా మీకు కావాలంటే లింక్ ఇస్తాను. దానికి కింద ఒక చిన్న బ్రష్ ఇలా వస్తుందనమాట. ఆ బ్రష్‌తో మనం ఇలా నేను కిందకి బెట్టి తీసి దాన్ని క్లీన్ జేసుకునేదాన్ని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు 1 ½ ఇయర్ పట్టిందని జెప్పి మీకు కూడా 1 ½ ఇయరే పడుతుంది అని నేను చెప్పలేను. అది టోటలీ మీ టీత్ కండిషన్ బట్టి ఉంటుందనమాట. నాకు కొంచెం హెవీగా ఉండింది గాబట్టి అవన్నీ జేశారు. ఆల్సో నాకు బాగా ఏడిపించిన టీత్ వచ్చేసి ఇది. ఈ టీత్ ఎంత ఏడిపించిందంటే లిటరల్లీ ముందరున్నది బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోయిందది. ఆ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళా ముందరికి తెప్పించడానికి ఒక 1 మంత్ పట్టింది. మళ్ళీ ముందరికొచ్చిన తర్వాత టీత్ క్లోజ్ అయిపోయి ఇది మాత్రం ముందరికొచ్చేసింది. ఆ టీత్ ఆయన తీసేద్దాం అని జెప్పాడు. నేను ఏ టీత్ నాకు తీయకుండా జస్ట్ నాకు అలానే చేయండి అని జెప్పాను. సో, చాలా మంది డెంటిస్ట్ ఏంటంటే ప్రాసెస్ తొందరగా అయిపోవాలంటే కొన్ని టీత్ తీసేయమంటారు. సో, నేనైతే నాకిష్టం లేదు టీత్‌ని రిమూవ్ చేయడం. సో, ఇది కూడా మీ చాయిస్ అన్నమాట. మీరు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోకుండా కూడా జేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఏంటంటే మనకి మంచి డెంటిస్ట్ దొరికితేనే చెప్తారు. చాలామంది ఏంటంటే ట్రీట్‌మెంట్ తొందరగా అయిపోతుందని జెప్పి టీత్‌ని రిమూవ్ జేస్తూ ఉంటారు. సో, అది కూడా జూసుకోండి. నాకు టీత్ ఏది రిమూవ్ చేయకుండా అలానే ప్రాపర్‌గా ఉంటే చాలు అని జెప్పాను. సో, ఆయన ఆ టీత్ రిమూవ్ చేద్దాం అనుకున్నాను నేను జెప్పేసరికి, మళ్ళీ ఆ 2 టీత్‌కి స్ప్రింగ్ లాగా పెట్టి గ్యాప్ ఇచ్చి, మళ్ళీ ఈ టీత్ కొంచెం వెనక్కొచ్చే వరకు వెయిట్ జేసి, మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మూడిటికి కలిసి మళ్ళీ స్ట్రింగ్ వేసి, ఇదే లైక్ ఒక 4-5 మంత్స్ పట్టింది. జస్ట్ ఈ 3 టీత్ మాత్రమే. సో, ఇలా టోటలీ డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. మీ టీత్ కండిషన్స్ అండ్ టీత్ ఎలా బిహేవ్ చేస్తాయి ఒక్కొక్కసారి దాన్ని బట్టి. సో, ఇదొక మెయిన్ థింగ్. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. బ్రేసెస్ తీసేసిన తర్వాత కొంచెం హ్యాపీగానే ఉన్నింది. నా టీత్ చూసుకున్నప్పుడు అబ్బా! ఫైనల్లీ అయిపోయింది నేను అనుకున్నది అని అనుకున్నాను. కానీ ఏదో లోటు. ఆ బ్రేసెస్ 1 ½ ఇయర్ నాకు బాగా అలవాటయిపోయింది. అది తీసేసిన తర్వాత ఉండింటే బావుండు. లైఫ్ లాంగ్ అలానే పెట్టుకోమన్నా పెట్టుకొనుంటాను. ఏదో లోటుగా ఉంది మౌత్‌లో అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత నాకేంటంటే రిటైనర్స్ ఇచ్చారనమాట. ఒక 2 డేస్ తర్వాత. యాక్చువల్లీ అది రిటైనర్స్ అంటారో, అలైనర్స్ అంటారో నాకు తెలీదు. బట్ నా డెంటిస్ట్ రిటైనర్స్ అన్నారు గాబట్టి, నేను గూడా దాన్ని రిటైనర్స్ అనే అంటున్నాను.
సో, ఇలాంటి ఒక బాక్స్‌లో వస్తుంది. మీరు దీన్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందనమాట. మన టీత్‌కి తగ్గట్టు వాళ్ళిది చేసిస్తారు. 3 ఇయర్స్ వాడమని జెప్పారు నా డెంటిస్ట్ అనేది. లైక్ ఒక ఫస్ట్ 1 ఇయర్ అనేది డేలో అట్‌లీస్ట్ ఏంటంటే 10 అవర్స్ అన్నా పెట్టుకోమని జెప్పారు. సో, మోస్ట్‌లీ నేను ట్రై జేస్తున్నాను పెట్టుకోవడానికి. అండ్ 1 ఇయర్ తర్వాత జస్ట్ నైట్ టైమ్స్‌లో మాత్రమే పెట్టుకున్నా పర్వాలేదు అనన్నారు. సో, నాకు ఎందుకు డే టైమ్‌లో గూడా పెట్టుకోమన్నారు. అండ్ కొంతమందికేంటంటే జస్ట్ నైట్ టైమ్‌లో మాత్రం పెట్టుకుంటే చాలు ఈ రిటైనర్స్ అంటారు. నాకెందుకు జెప్పారంటే నేను జెప్పాను గదా! నాకు క్రౌడెడ్ టీత్ అనేది ఎక్కువుండేది. సో, ఇప్పుడు ఇది ఎందుకిస్తారంటే బేసిక్‌గా మనకి టీత్ అనేది ఇప్పుడు కొంచెం స్ట్రెయిట్‌గా వచ్చాయి గదా! కొంచెం కాదు మొత్తం స్ట్రెయిట్‌గా వచ్చాయి గదా! మన టీత్ అనేది ఇన్ని ఇయర్స్ వరకు ముందున్న టీత్ లాగే అలవాటు పడిపోయుంటుంది. సో, అది ఒకవేళ మళ్ళీ ముందరకొచ్చేస్తే మళ్ళీ ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఈ రిటైనర్స్ ఇస్తారు. సో, ఇదేంటంటే మనకి ప్లేస్‌లోనే ఉంచుతుందనమాట. ఇది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే బ్రేసెస్ వేసుకొని తీసేయడం చాలా ఈజీ. కానీ రిటైనర్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిటైనర్స్ మనం ప్రాపర్‌గా వేసుకోలేదంటే మళ్ళీ మన టీత్ అనేది ముందులాగా వెళ్ళిపోతాయి. సో, ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేసెస్ కంటే రిటైనర్సే అన్నమాట. సో, రిటైనర్స్ ఖచ్చితంగా వేసుకోండి. వేసుకుంటేనే మనకి టీత్ అనేది ఇలానే ఉంటాయి. మన డెంటిస్ట్ ఎన్ని డేస్ రికమెండ్ చేస్తే అన్ని డేస్, అన్ని ఇయర్స్ మనం వేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ డేలో గూడా ఎంత వీలైతే అంత పెట్టుకుంటున్నాను. నాకు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాలంత ఓపిక లేదు. అంత టైం లేదు గాబట్టి. ఒకవేళ లేదు మీకు టైం ఉంది, ఓపిక ఉంది, డబ్బులుంది అంటే మీరు రిటైనర్స్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. నా డెంటిస్ట్ ఏంటంటే క్లీన్ చేసుకోకపోయినా పర్వాలేదు అని అన్నారు. బట్ ఐయామ్ లైక్ బ్రో ఆర్ యూ కిడ్డింగ్ మీ అని జెప్పి వాళ్ళ ముందే తల ఊపేసొచ్చేసి ఆ రీసెర్చ్ నేను చేసుకున్నాను. సో, రిటైనర్స్ క్లీన్ చేసుకోవడానికి ఏంటంటే ఇలాంటివి ఒక క్యాప్సూల్స్ లాగా దొరుకుతాయన్నమాట. క్యాస్ క్యాస్టస్ సంథింగ్ ఏదో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది బావుందని జెప్పి విన్నాను. బేసిక్‌గా ఇదేంటంటే క్యాప్సూల్ టైప్ ఉంటుందనమాట. నార్మల్ ప్లెయిన్ వాటర్‌లో మనము ఒక క్యాప్సూల్‌ని వేసేసుకొని ఇంతకుముందు చూపించాను గదా! ప్లాస్టిక్ టైప్ ఉన్న రిటైనర్స్. సో, అది వేసేసుకొని ఒక 10 మినిట్స్ సోక్ చేసుకొని, ఆ తర్వాత వాష్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనిలా 3 డేస్‌కి ఒకసారి చేసుకుంటూ ఉంటాను. సో దట్ కొంచెం హైజీన్‌గా ఉంటుంది అని జెప్పి. ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే కొంచెం హైజీన్ ఇష్యూస్ ఉన్నాయి. ఓసీడీ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి, నేను ఒకవేళ రిటైనర్స్ ఒకసారి పెట్టుకొని మళ్ళీ తీసేసానంటే ఖచ్చితంగా దాన్ని ప్లెయిన్ వాటర్‌లో వాష్ చేసిన తర్వాతే మళ్ళీ లోపల పెట్టుకుంటాననమాట. సో, మీరు కూడా ఒకవేళ చేయాలని అనుకుంటున్నానంటే ఇలా ఫాలో అవ్వచ్చు. కొంచెం హైజీన్‌గా ఉంటుంది. మన టీత్‌కి మనం ఇన్ని రోజులు మంచి కేర్ ఇచ్చి సడెన్‌గా ఇప్పుడు ఎలా పడితే అలా వాడడం నాకైతే ఇష్టం లేదు. నార్మల్‌గా కూడా నాకలా అన్‌హైజీనిక్‌గా ఉంటే నచ్చదు. సో, నేను ఫాలో అయ్యే హైజీన్ టిప్స్ రిటైనర్స్ అండ్ బ్రేసెస్‌లో అయితే ఇవి. సో, ఇలా మెయింటైన్ చేయడం వల్ల బ్రేసెస్ ఉన్నప్పుడు గావచ్చు, రిటైనర్స్ ఉన్నప్పుడు గావచ్చు, కొంతమందికి యెల్లో టీత్ ఎక్కువొచ్చేస్తుంది. కానీ నాకు అందరితో పోలిస్తే చాలా వరకు తక్కువ. నా టీత్‌ని నేను ఏం వైట్నింగ్ చేసుకోలేదు. సో, నా ఓరల్ హైజీన్‌తో నేను మెయింటైన్ చేసుకున్నా కాబట్టి ఈ మాత్రమన్నా ఉన్నాయి. సో, మీరు కూడా మంచిగా ఫాలో అవ్వండి. లేకపోతే యెల్లో కలర్ వచ్చేస్తుంది. యెల్లో కలర్ వచ్చిందంటే వాళ్ళు రిమూవ్ చేయడానికి ఒకటి టూల్ యూజ్ చేస్తారు. ఆ టూల్ యూజ్ చేసిన తర్వాత మీ టీత్ అనేది ఖచ్చితంగా సెన్సిటివ్ అయితుంది. సో, నేను ఎంత డబ్బులయిందో చెప్పలేదు గదా! సో, నా ట్రీట్మెంట్ మొత్తానికి అయిన ఖర్చు వచ్చేసి ఆల్‌మోస్ట్ 50,000 దాకా అయింది. నేనేంటంటే సిటీస్‌లో అలా జేసుకోలేదు. ఎందుకంటే సిటీస్‌లో ఆఫ్‌కోర్స్ ఎక్కువ చెప్తారు. మా ఊర్లో మదనపల్లిలో చేసుకున్నాను. నేను వాళ్ళకి ఏం అడగలేదు. లైక్ వాళ్ళు ఓకేనా ఇలా నేను పబ్లిక్‌లో చెప్తే అని జెప్పి. సో, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దట్ డెంటిస్ట్ నేమ్ అండ్ హాస్పిటల్ నేమ్. నేను వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి నా సంస్కారంతో నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే యాడ్ చేయలేదు అని చెప్పట్లేదు. సో, మోస్ట్‌లీ మీరు కూడా అంతే మంచి డెంటిస్ట్‌ని చూసుకోండి. ఎక్కడైనా గావచ్చు, సిటీలో గావచ్చు, టౌన్‌లో గావచ్చు. మంచి డాక్టర్ చూసుకున్నామంటే మనకి ఆటోమేటిక్‌గా అన్నీ మంచిగా అయిపోతాయి. మనం ఎవరి దగ్గరంటే వాళ్ళ దగ్గర వెళ్లి చేయించుకున్నామంటే అవి కూడా అలానే ఉంటాయి ఎంత డబ్బులు పెట్టినా. సో, ఇంకో కామన్ క్వెషన్ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళైనా బ్రేసెస్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆఫ్‌కోర్స్ ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి మీ డెంటిస్ట్‌ని కనుక్కోండి. లైక్ మేము వేసుకోవచ్చా? మాకు సెట్ అవుతుందా? అని జెప్పి. కానీ నేను రికమెండ్ చేసేదేంటంటే లైక్ చిన్నగా ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఏజ్ అయ్యే కొద్దీ మన ఫేషియల్ ఫీచర్స్ అనేది మారుతాయి గాబట్టి అది కూడా మనకి చిన్నప్పుడే వేసేసుకున్నామంటే దాంతో పాటు అది కూడా జరిగిపోతుంది. మనకి మళ్ళీ ఎక్స్‌ట్రా బర్డెన్ అనేది ఉండదు. సో, చిన్న ఏజ్‌లోనే వేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఇంకొక విషయం అడిగేదేంటంటే బ్రేసెస్ వేసుకున్న తర్వాత ఫేస్ చేంజ్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ నా ఫేసే మీరు చూడొచ్చు. ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అది ఏంటంటే
మీ టీత్ కండిషన్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. నాకేంటంటే ఎక్కువ క్రూక్ టీత్ ఉన్నాయి కాబట్టి, నా ఫేస్‌లో కొంచెం చేంజెస్ మేజర్‌గా కనిపిస్తున్నాయి. మీకు ఒకవేళ మరీ అంత క్రూక్‌గా లేవు, లైక్ గ్యాప్ మాత్రమే ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆల్సో కొంతమంది ఏంటంటే టీత్ కొంచెం ఆపోజిట్‌గా ఉంది. దాన్ని రైట్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారు. సో, మీకు ప్రాపర్ అలైన్‌మెంట్‌లో ఆల్రెడీ ఉంది అంటే మీకు ఎలాంటి మేజర్ డిఫరెన్స్ అనేది కనిపించదు. బట్ నాలాగా మీకు టీత్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఈ పార్ట్‌లో కనిపిస్తుంది. నాకు మెయిన్‌గా అప్పర్ లిప్‌లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ జా లైన్‌లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. బేసిక్‌గా ఈ లోవర్ పార్ట్ అనేది నాకు బాగా మౌత్ చుట్టూ అనేది చేంజ్ అయింది. ఎందుకంటే నాకు పైన ఎక్కువ క్రూక్ టీత్ ఉన్నాయి కాబట్టి లిప్స్ అనేది కొంచెం తక్కువ చిన్న సైజ్ ఉండేవి. ఇప్పుడు బాగా ప్రాపర్ వేలో ఉన్నాయి కాబట్టి కొంచెం బ్రాడ్ అయ్యాయి. దానికోసం చాలా మంది యుద్ధాలు చేశారు కమెంట్స్‌లో. మీ లిప్స్ ఏంటి దొండకాయలాగా అయిపోయాయి. మీరేంటి ఇలా ఉన్నారు? ముందు ఎంత క్యూట్‌గా ఉన్నారు. ఇప్పుడెందుకు ఇలా అయిపోయారు? మీ లిప్స్ ఎందుకు అలా ఉన్నాయి? ఏం చేసుకున్నారు? లిప్ సర్జరీ చేసుకున్నారా? అంటారు. నేను ఒక్కటే ఒక క్వెషన్ అడుగుతాను. లిప్ సర్జరీ చేసుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుందో మీకు ఐడియా ఉందా? ఒకవేళ ఐడియా లేకపోతే వెళ్లి గూగుల్‌లో చూడండి. అంత అమౌంట్ నాకుంటే నేను యూట్యూబ్ ఛానెల్ గూడా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. లిప్ సర్జరీ ఎంత అవుతుందో తెలుసుకో బ్రో. ఆ తర్వాత వచ్చి నాకు కామెంట్ చెయ్యి. అలాంటి కమెంట్స్ నాకు యూట్యూబ్‌లో లైక్ మిలియన్స్‌లో వచ్చాయి. ఈవెన్ నేను ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసిన ఒక్క 2 మంత్స్ నుంచే స్టార్ట్ అయ్యాయి. నాకు త్రూ ఔట్ ద ప్రాసెస్ వస్తూనే ఉన్నాయి. ఆ కమెంట్స్ ఎంత డిస్టర్బింగ్‌గా ఉన్నిన్నాయంటే నేను లిటరల్లీ ఎన్నో నైట్స్ ఏడ్చాను ఆ కమెంట్స్‌ని చూసి. నా మెంటల్ హెల్త్‌ని డిస్ట్రాయ్ చేశారు ఒక పాయింట్‌లో. అందుకే నేను యూట్యూబ్ కమెంట్స్ ఓపెన్ చేయడం మోస్ట్‌లీ తగ్గిచ్చేసాను. అసలు ఈవెన్ రిజల్ట్స్ మీరు కంప్లీట్‌గా కూడా చూడలేదు. నేను ఆల్‌మోస్ట్ ఒక 10% చేసుకున్నానంతే. 10%కి జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు 100% చూసిన తర్వాతగా జడ్జిమెంట్ ఇవ్వాలి. అది కూడా తెలీదా? అది కూడా తెలియకుండా వచ్చి కమెంట్స్ పెడతారా? ఆల్సో కమెంట్స్ పెట్టిన 50% వరకు ఎవరికీ స్పెల్లింగ్స్ రావు సరిగ్గా. వాళ్ళొచ్చి నన్నే జడ్జ్ చేస్తున్నారు. చేయకూడదని అనుకుంటున్నాను. కానీ నాకు ఎందుకో లోపల అది అలానే ఉండిపోయింది. నా డబ్బులు పెట్టి, నా పళ్ళకి, నా ఆనందం కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం నేనివి చేసుకున్నాను అని చెప్పాలని అనుకున్నాను. ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకొకసారి ఆలోచించండి. ఎవరికైనా కమెంట్స్ పెట్టే ముందు ఆ కమెంట్ వాళ్ళని హర్ట్ చేస్తుందా లేదా అని చెప్పి. 1, 2 కమెంట్స్ ఈస్ ఓకే. ప్రతి వీడియో కింద అదే కమెంట్స్ ఉంటే ఎవరైనా డిస్టర్బ్ అవుతారు. నేను చాలా చిల్ టైప్. నేనే డిస్టర్బ్ అయ్యానంటే ఇమాజిన్ కొత్త కొత్త క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారు. నాకంటే సెన్సిటివ్ ఆహ్, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఎన్ని నెగెటివ్ కమెంట్స్ వస్తాయి. కొంతమంది నన్ను పాజిటివ్‌గా కూడా ట్రీట్ చేసిన వాళ్ళున్నారు. పాజిటివ్‌గా వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళతో కొట్లాడిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, వాళ్ళందరిని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. ఐ లవ్ యూ ఆల్. నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమన్నారు గాబట్టి, ఈ వీడియోని చేస్తున్నాను. మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా! ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే బ్రేసెస్ రిలేటెడ్‌గా నాకు కింద కమెంట్స్‌లో చెప్పారంటే, నేను ఎంత వీలైతే అంత రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దొండకాయలాగా అయ్యాయి మీ పెదాలని అడిగారనుకో ఈసారి బ్లాక్ చేసి పడేస్తా. ఓకే. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.